ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 315వ దినము కుటుంబ బలిపీఠం 2 నవంబర్ 11. వర్తమానం పేరు గురుతు. వర్తమానం పేరు గురుతు. యోహాను సువార్త 15వ అధ్యాయము 9 నుండి 17వ వచనం వరకు. తండ్రి నన్నెలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు నొకరినొకడు ప్రేమింపవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకాజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉండుడి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. వర్తమాన పేజీ చదువుకుందాం. మనము ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. మనము ప్రేమలో ఉండవలెను. ఒకరి మీద ఒకరు ఎన్నడూ చెడు పలుకరాదు. ఎవరైనా ఒకరు తప్పు చేసిన ఎడల వెంటనే అతని కొరకు ప్రార్థన చేయండి. ఈ విషయంలో మనమందరము దేవునిలో ఏకమై ఉన్నాము. మనము సోదరులము. భక్తిగా జీవించండి. దేవుని యొక్క కుమార్తెల వలె జీవించండి. దేవుని కుమారుల వలె జీవించుడి. మర్యాదగా, దయగా, దీనులుగా జీవించండి. మీ మనసులోనికి ఏ చెడు రానియకండి. చెడును ఆలోచించవద్దు, దానిని కొట్టివేయండి. అది మీ తలంపులు తట్టినా గాని దానిని త్రోసివేయండి. మీ గురుతును చూపించండి. రక్తం క్రింద ఉండి నడిచిపోడి. గుర్తుంచుకొనండి, ఈ రాత్రి చాలామంది ఆ స్త్రీల యొద్దకు వచ్చి, హే గెట్టి, లిల్లీ, మీరు బయటకు రండి, ఈ రాత్రికి మేము విందుకు వెళుచున్నాము అందరూ. నేను నా రక్తము కింద ఉన్నాను, నేను గురుతు క్రింద ఉన్నాను, ఇక్కడే ఉందును, నా సృష్టికర్తను ప్రేమించుచున్నాను. ఈ రాత్రి దేశంలో మరణమున్నది. ఈనాడు భూమి మీద మరణమున్నది. తీర్పు కార్చుకొని ఉన్నది. హెచ్చరిక వినబడుచున్నది. అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, ఇంకా చాలా రకముల విపత్తులు దేశముల మీదికి రాబోచున్నవి. అవి ఎదురు చూచుచున్నవి. దేవుడు తన సంఘమును కదిలించుచున్నాడు. అన్నియు చూపించెను.
చాలాసేపటి నుండి మనము గొర్రె పిల్లను చూచుచున్నాము. ఆయన చేయుచున్న దానిని మనము కనిపెట్టి చూచుచున్నాము. ఆయన స్వభావమును చూచుచున్నాము. కానీ ఇప్పుడు గుర్తును అన్వయించవలెను, దానిని వర్తింప చేసుకొనవలెను. అది మాత్రమే చాలును. అది ఒక్కటే అవసరము. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. ఒకరినొకరు ప్రేమించుకొనవలెను. విశ్వాసులు లోకము నుండి వేరు కావలెను. దానిని మీరు తేలికగా తీసుకొనరాదు. దీనిని మీరు వినుచున్నారు. స్త్రీ పురుషులు టేపులను విందురు. మీరు నన్ను ఇప్పుడే నమ్మవలెను. ఇటువంటి సమయము మరెన్నడూ రాదు. ఇది ఒకరితో ఒకరు పోట్లాడుకునే సమయం కాదు. బైబిల్ యొక్క వర్తమానమును విశ్వసించండి. యేసు క్రీస్తును నమ్మండి. ఒకరినొకరు ప్రేమించుకొనుచు గణపరచుకొనుచు గౌరవించుకొనుడి. పురుషులు తమ భార్యలను గౌరవించవలెను. మీ గృహములను గౌరవించుకొనుడి. మీ కుటుంబములను ఐక్యపరచుడి. గుర్తుంచుకొనుడి, ఈ గొర్రెపిల్ల కుటుంబమునకు కావలెను. ఒకరికి కాదు గాని మొత్తం కుటుంబమునకు కావలెను. అందరూ లోనికి రావలసి ఉన్నారు. మనము ఒకరినొకరు ప్రేమించుకొనుచు ఉండవలెను. విశ్వాసులు ప్రపంచంలో నుండి వేరు చేసుకొనవలెను. గమనించండి, వారు వర్తమానమును గూర్చి ఇంకా చెప్పుకొననారంభించలేదు. వారు రక్తమును అన్వాయించుకొనుటకే వచ్చిరి, గురుతును అన్వాయించుకొనిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ఎందుకు రాలిపోతున్నాయి? పరిశుద్ధుల దేవా, కృపగల నిమిత్తండి ఇప్పటి వరకు నీ కృపా కనికరం తోడించావు నాయన. ప్రభువా, గుర్తు అనే వర్తమానంతో మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుదం చేసినటువంటి సహోదరుని కొరకు ప్రార్థించమన్నావు ప్రభువా. ఎందుకంటే ప్రభువా, నీ గుర్తు అయా నాయన మా మీద ఉన్నది ప్రభువా. నీ గుర్తు కలిగినటువంటి ప్రతి ఒక్కరమును ప్రభువా అయా నాయన ఒకరి కొరకు ఒకరు అయా ప్రార్థించమంటున్నావు ప్రభువా. ఒకరిని ఒకరు ప్రేమించమంటున్నావు ప్రభువా. నాయన ఎలాంటి తప్పుదము చేసినప్పటికీ అయా ప్రభువా, మేము తండ్రి వారి తప్పుదమును క్షమించమని ప్రార్థించే మనసు మాలో పుట్టించండి అయా. ఈ వాక్య లేఖనమును బట్టి అయా నాయన నీ యొక్క బిడ్డలందరినీ, నీ ప్రజలందరినీ అయా ప్రభువా సరిగా నడిపించమని, దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.